నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకో, మాచర్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు. దేవి చౌక్ లో శరణ్ నవరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం. విద్యుత్ దీపాలు సెట్టింగ్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబు. స్వచ్ఛందాలో అందరూ భాగస్వాములు కావాలి. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి పిలుపు. మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే ఆగ్రహం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే తీసుకోవాలి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఇక డీటెయిల్స్ ఇస్తే, రాష్ట్రంలో రౌడీయిజం నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ఆయన ప్రజావేదిక బహిరంగ సభలో మాట్లాడారు. దీనికి ముందు స్టాల్స్ తిలకించారు. ఇటీవల వరకు మాచర్లలో ప్రజాస్వామ్యం లేదు. ఎవరి ప్రవర్తన బాగా లేకపోయినా ప్రజలు క్షమించరు. చాలా అరచకాలు జరిగాయి. అన్నీ చూసాం. రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాం. పల్నాడులో జాగ్రత్తగా ఉండాలని, ప్రజలపై దాడులు చెయ్యొద్దని హెచ్చరిస్తున్నామన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతామని పిలుపునిచ్చారు. చెత్త తీస్తేనే సరిపోదు, మనసుల్లో చెత్తను కూడా పూర్తిగా తొలగించాలి అని చంద్రబాబు తెలిపారు. పిల్లలను బాగా చదివించాలని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దితే అన్ని కుటుంబాలు బాగుపడతాయన్నారు. అందుకే P4 విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. దీనికి ముందు మాచర్లలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పి నారాయణ, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. అందరికి వర్క్ చేశారు, కొంతమందికే చేశారు. నీ ఆదాయం ఎంత వస్తుంది ఇప్పుడు? అనాలిసిస్, కార్బన్ ఫుట్ ప్రింట్ అనాలిసిస్, అన్ని స్కోప్స్ చెక్ చేసుకొని ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ విచ్ ఇస్ ద స్కోప్ దట్ ఈస్ గివింగ్ మేజర్ హాట్ స్పాట్, అది మిటిగేట్ చేయడానికి ఒక నెట్ జీరో ప్లాన్ ఫర్ ద గవర్నమెంట్ ఉన్నారు సార్. దీనిలో ఏంటంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు సార్. ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించి అంటే న్యూ ఆంటర్ప్రెన్యూర్స్, స్టార్ట్అప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ పెట్టడానికి వాళ్ళు 4 crores మనకి విజయవాడ శాంక్షన్ చేస్తారు సార్. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ మందికి స్వయం సిద్ధాలు ఇస్తున్నాం సార్. డ్వాక్రా మహిళలకి. రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 13 రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా చేశారు. దేవి చౌక్ లో అమ్మవారిని ప్రతిష్ఠించే మండపం, నలువైపులా భారీ సెట్టింగ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దేవి చౌక్ లో పెద్ద పండుగలా జరిగే నవరాత్రి సంబరాలు రాజమహేంద్రవరం నగరానికి హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ ఏడాది 92వ సంవత్సరానికి ఉత్సవాలు చేరుకున్నాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా నగరంతో పాటు పరిసర గ్రామాల ప్రజలను విశేషంగా ఆకట్టుకునేలా దేవి చౌక్ ను ఉత్సవాల నిర్వహణకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేవి చౌక్ ప్రాశస్త్యాన్ని, ఈ ఏడాది జరిగే పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక సంబరాలు వివరాలను కమిటీ సహాయ కార్యదర్శి ఆశపు మల్లికార్జునరావు వివరించారు. 21వ తేదీ రాత్రి 9:45 శ్రీదేవి విగ్రహ ప్రతిష్ట, 22వ తేదీ ఉదయం 6:18 కలశ స్థాపన చేస్తామని తెలిపారు. భక్తులందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. బత్తుల రాజేశ్వరరావు గారు అప్పటి నుంచి కూడా ఈ ఉత్సవాన్ని దినదినాభివృద్ధి చెందుతూ దేదీప్యమానంగా జరిపిస్తున్నారు. ఈ సంవత్సరం 21/9/2025 ఆదివారం రాత్రి 9:25 అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. అలాగే 22/9/2025 ఉదయం 6:18 కలశస్థాపన ఉంటుంది. ఈ కలశస్థాపనతో ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమయ్యి కుంకుమ పూజలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, సంస్కృత కార్యక్రమాలతో ఈ యొక్క పందిరి 24 గంటలు కూడా ప్రతిరోజు అంగరంగ వైభవంగా కళాకాంతులతో జరుగుతుంది. అలాగే 28వ తారీఖు ఆదివారం నాడు 108 మంది దంపతులకి కుంకుమ నీరు అంటే 108 మంది పేరుకే కానీ రామారామి 500 జంటలు వచ్చి పాల్గొంటాయి. ఈ జంటలందరూ కూడా మధ్యాహ్నం కమిటీ వారిచే
మన భోజన వితరణ శ్రీ గంధం భైరవస్వామి గారు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 28వ తారీఖు మూలా నక్షత్రం రోజు అమ్మవారు పిల్లల రూపేణ సరస్వతి పూజ చేస్తాం. ఆ రోజు పూజలో పాల్గొన్న పిల్లలందరూ కూడా పుస్తక వితరణ ఉత్సవ కమిటీ వారు దేవి ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేశారు. అలాగే వెంకటేశ్వర ఫైనాన్స్ వారు కూడా 1000 పుస్తకాలు ఆయన కూడా వితరణ చేస్తున్నారు. అలాగే 22వ తారీఖు 2/10/2025 గురువారం నాడు విజయదశమి అమ్మవారు. ఆ రోజు విజయదశమితో అమ్మవారు రాజరాజేశ్వరిగా అలంకరణతో ఇస్తారు. ఈ 10 రోజులు కూడా 11 రకాల అవతారాలతో అమ్మవారిని అలంకరిస్తాం. అమ్మవారు 11 రోజులు కూడా 11 రకాల అవతారాలతో దర్శనమిస్తారు. అలాగే 4వ తారీఖు ఆ రోజు అమ్మవారిని ఉద్వాసన చేస్తాం. అలాగే 12వ తారీఖుని అన్న సమారాధన 10,000 మందికి భారీ ఎత్తున అన్న సమాధానం ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాట్లన్నీ సిద్ధమైపోయినాయి. పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై ప్రజల విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో RMC ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనపై ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా మన మంచికి, మన ఆరోగ్యానికి ఉద్దేశించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. గతంలో గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు వినియోగించేవాడని, కాలక్రమేణా వాటి వినియోగం తగ్గిందని, ప్లాస్టిక్ వినియోగం పెరిగి కాలుష్యం బారిన పడి ఆరోగ్యానికి చేటుని తెచ్చుకుంటున్నామన్నారు. భవిష్యత్తు తరాల్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కలిసికట్టుగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, ఏసీఆర్వి రామలింగేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ వి వినూత్న, నగరపాలక సంస్థ కార్యదర్శి జి శైలజావల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది మీ అందరికీ ఐడియా ఉంది. రెగ్యులర్ గా మీరు ఇందాక కూడా చాలా బాగా చక్కగా చెప్తున్నారు. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ఏంటి అనేది బాగా చెప్తున్నారు, బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనం ఇది ఒక ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రామ్ లా కాకుండా, ఇది మన మంచికే అనేది మన రొటీన్ గా కాకుండా, ఇది మనకి ప్రభుత్వం టార్గెట్స్ పెట్టింది కాబట్టి మేము చేస్తున్నాం అనే ఉద్దేశంలో కాకుండా, మనం దీన్ని మన మంచికే, మన ఆరోగ్యానికి, మన మంచికే ఈ ప్రోగ్రామ్ ఉన్నది అనేది మనందరికీ ఫస్ట్ అవేర్నెస్ లో ఉండాలి. సో మీ అందరికీ తెలుసు, ఒకప్పుడున్న ఆరోగ్యాలకి ఇప్పుడున్న ఆరోగ్యాలకి చాలా తేడా ఉంది. మీకంటే మీ ముందు జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు, దానికంటే ఆ ముందు జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు, మనందరికీ తెలిసిందే. సిమిలర్ గా ఈ కంపోస్టింగ్ అనేది ఒకప్పుడు మనం అంతా చేసుకున్నదే. అనే కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ స్వచ్ఛ భారత్ అనే దాన్ని బాగా అవేర్నెస్ని క్రియేట్ చేశారు. దీనిలో ప్రధానంగా మానవ జీవితంలో ఉన్నటువంటి అన్ని అంగాలు, అన్ని ప్రదేశాలు, ఈవెన్ సముద్రంలో లోతట్టు ప్రాంతాల్లో మన మున్సిపాలిటీ నుంచి వెళ్ళిన, విశాఖపట్నం కార్పొరేషన్ నుంచి వెళ్ళినటువంటి బాటిల్స్ కూడా తీసి, అంటే సముద్రం కూడా మనం ఏ విధంగానూ పొల్యూట్ చేయకూడదు, మన గోదావరిని మనం ఏ విధంగానూ పొల్యూట్ చేయకూడదు. ఈ విషయాల్ని మీరు ప్రజలకు తెలియచేయాలనేటువంటి సదుద్దేశంతో ఈవేళ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్వచ్ఛాంధ్ర, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అంటే పచ్చదనాన్ని పెంచి దాన్ని పెంచే వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం తీసుకోవాలి. మనం ఇంతకుముందు అశోకుడు చెట్లు నాటేరు అనేది చదువుకునేవాడు. దాన్ని చెట్లు నాటాడు ఏంటి చెట్లు నాటడం తప్ప ఇంకేం చేయలేదని కూడా కొంతమంది మీమ్స్ చేసేవారు. దాని విలువ ఏంటనేది ఇప్పుడు తెలుస్తా ఉంది. ఆ చెట్టు ఒక విలువ, అది మనకి ఆరోగ్యపరంగా అది సహకరించిన విధానం, ఇవన్నీ దాని విలువ ఈ రోజు పరిస్థితుల్లో మనకు అర్థమవుతా ఉంది. ఒక చెట్టుని నాటి అది పెరిగి మహావృక్షమై అది నీడనివ్వడంతో పాటు ఫలాలు అందించే కార్యక్రమం ఏదైతే అది చేయగలదో
అవన్నీ అందిపుచ్చుకోవాలంటే మనిషి ఒక జీవితం సరిపోతా ఉందా చెట్టుతో సరి సమానం. ఓట్ చోర్ గద్దె చోర్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా నుంచి 1,00,000 సంతకాలు సేకరించాలని కార్యాచరణ చేస్తున్నామన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ చేస్తున్న అవకతవకలపై ప్రజల మద్దతు కూడబెట్టేందుకు సంతకాల సేకరణ చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్ఎస్, యుఐ, యూత్ కాంగ్రెస్ సహకారంతో 1,00,000 సంతకాలు సేకరించి రాహుల్ ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములుగా చేస్తామన్నారు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ 347 లక్షల కోట్ల అప్పులు చేసిన మోదీని గద్దెదించడానికి ప్రజలందరూ కాంగ్రెస్ కు సహకరించాలని కోరారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అరిగెల అరుణకుమారి మాట్లాడుతూ మోదీ ఇప్పటి వరకు దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు మోతా శారద, కాకర్ల హరిబాబు, జేటీ రామారావు, డాక్టర్ వడయార్, బిల్డర్ బాబీ, వై శ్రీనివాస్, రఫీ, జాల నటరాజ్, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, పట్నాల శ్రీనివాస్, ఆలీ తదితరులు పాల్గొన్నారు. మద్దతు తెలిపి జయప్రదాస్వామాన్ని అవమానిస్తూ ప్రజలు లేని వేట్లు ఉన్నట్లుగా చూపించి అధికారాన్ని కోల్పోయారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా మరియు ప్రజల ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా ప్రజల అందుబాటులో ఉంచాలి. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి, తీసుకోవాలని చెప్పి ఇది ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగిందండి. ప్రకారం కావాలంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం ఎవరైనా సరే, అలాగే ఈ నరేంద్ర మోడీ మరి మన్మోహన్ సింగ్ ఇచ్చేయండి 2 సార్లు ఆవిడ చేతులతో ఆవిడే జరుగుతుంది. మోడీ గారు దాన్ని ఇక్కడ సంతకాలు పెట్టడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ బ్రోచర్ రిలీజ్ పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బీజేపీకి పడే ఓట్లన్నీ కూడా కొత్త ఓట్లు ఎక్కడయో తీసుకొచ్చేసి ఒక ఇంట్లో డోర్ నెంబర్ లేని ఇంట్లో కూడా 400, 300 ఓట్లు జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ అనే ఆయన ఏదైతే మరి సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ లేకపోతే ఈ లిస్టులు కానీ ఇవన్నీ కూడా అడుగుతుంటే ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చెప్పవలసిన అవసరం ఉన్నా కూడా ఏమీ చెప్పట్లేదు. అంతా ఇదేదో మోనార్కిజం లాగా అతను చేస్తున్నాడు. మరి ఈవేళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. మరి మా ఏఐసిసి వారు అలాగే పిసిసి వారు కూడా ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అకృత్యాల మీద ఒక సంతకాల సేకరణ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి 1,00,000 సంతకాలు సేకరించాలని చెప్పి మాకు బ్రోచర్ ఇది ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటాన్ని మనం చూస్తున్నాం. ఒక్కొక్క ఇంట్లో 4,000 చిల్లర ఓట్లు, 5,000 ఓట్లు ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా సృష్టించేసి లేని వాళ్ళు ఉన్నట్టుగా, ఉన్నవాళ్ళు లేనట్టుగా, బ్రతుకున్న వాళ్ళని చచ్చిపోయినట్లుగా చూపించే ఒక ఎలక్షన్ కమిషన్ యొక్క చిత్ర విచిత్రాలని గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ గారు దీనికోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అలాగే పిసిసి అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈ మన జిల్లాలో 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం ఈ జిల్లా నుంచి చేయదలుచుకున్నాం. మన 2 రోజుల క్రితం శర్మిలారెడ్డి గారు జూమ్ మీటింగ్లో మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రోగ్రాం తలపెట్టిందో ఆ ప్రోగ్రాంని మన జిల్లాలో అమలు చేసే విధంగా మా జిల్లా కాంగ్రెస్ కమిటీ కృషి చేస్తుంది. ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ముందు 4 డిమాండ్లను పెడుతూ మేము ఈ 1,00,000 సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తే తీసుకోవాల్సి ఉంటుందని, సమయం ఇస్తాం రమ్మంటే వాళ్లే అసెంబ్లీకి రావడం లేదని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు భయపడుతున్నారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. స్థానిక జేఎన్ రోడ్ లో ఉన్న బి కన్వెన్షన్ సెంటర్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు మాత్రం సమయానికి తీసుకుంటున్నారని విమర్శించారు. శాసనసభకు రావటానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల కోసం నానాయాగి చేస్తున్నారు.
పీపీపీ విధానం అనేది కొన్ని సంస్థలకు ఇచ్చేది. ప్రైవేటీకరణ వేరు, పీపీపీ వేరు. అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి పీపీపీ సహాయపడుతుందని వ్యాఖ్యానించారు. గత వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆదుకునే ప్రయత్నం చేయలేదని, కూటమి హయాంలో ఒక్క రాజమండ్రిలోనే 232 మందికి 14 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా 2,60,00,000 ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఆదిరెడ్డి పేరుతో మాట్లాడే వాళ్లంతా ఆదిరెడ్డి వాసు కాదు అని చట్టం తన పని తాను చేసుకుపోతోందని పేర్కొన్నారు. మా కుటుంబం పెద్దదైపోయి కుర్చీలు కూడా దొరకట్లేదు. రిలీఫ్ ఫండ్ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కూడా ఏంటి సార్ అంటే 11 చెక్కులు కదా, ఇది ప్రెస్ మాట్లాడేసి అప్పుడు ఒకసారి లైన్ టైం పట్టింది. అగ్రి భాగ్యశ్రీ గారు, అగ్రి వెల్లంకి కృష్ణవేణి గారు, 42వ డివిజన్ నుంచి శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకోవడానికి కారణం వారికి పనిచేయడంతో పాటు వారి యొక్క సమస్యల్ని చట్టసభలో చర్చించి వారి యొక్క అవసరాలన్నీ కూడా చట్టసభల్లో తీసుకునే తీర్మానాలన్నిటిని బట్టి పనిచేస్తారని అవకాశం ఇస్తూ ఉన్నారు. నిన్నటి శాసనసభలో చాలా కీలకమైన అంశాలపైన మేము అందరం కూడా చర్చించుకున్నప్పుడు ఈ శాసనసభకైనా వైసీపీ వాళ్ళు వస్తారేమో అని ఆశించాం. ప్రతిపక్ష హోదా కావాలంటారు, మాట్లాడడానికి ఎక్కువ సమయం కావాలంటారు, కానీ అసెంబ్లీకి అయితే రారు. ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పారు, ప్రతిపక్ష హోదా అన్నది మేము ఇస్తే ఇచ్చేది కాదు, ప్రజలు ఇస్తే తీసుకోవాలి. రెండవది సమయం అంటారా, మీరు రండి ఇస్తామని చెప్పినా రావట్లే. అసెంబ్లీకి రారు, కానీ అసెంబ్లీ నుంచి ఏదైతే ప్రతి నెల వచ్చే జీతాలు మాత్రం తీసేసుకుంటున్నారు ఆ 11 మంది. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇప్పటికే ఉచిత వైద్యం అందించగా ఇంకా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక సహకారంతో ఆదుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకున్నారా? ఆదుకోలేదే. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గానికే ఈరోజు 11 మందికి ఇస్తా ఉన్నాం, ఒక ఎల్ఓసి ఇస్తా ఉన్నాం. వాటి యొక్క విలువ సుమారు 6 లక్షలు. మొత్తం 232 మందికి ఈ నియోజకవర్గంలో గత 14 నెలలుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకున్నది 2,60,00,000. మొన్న ఎక్కడికో వెళ్తే మీ ఈవెంట్ ఆర్గనైజేషన్ బాగాలేదండి, మాకు సరిగ్గా అనుకున్నట్లు భోజనాలు అందించలేదన్నారు. నాకు ఈవెంట్ ఉండడం ఏంట్రా అన్నా. ఆదిరెడ్డి ఈవెంట్స్ మీదే కదా అన్నారు. ఆదిరెడ్డి ఈవెంట్స్ నేను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆదిరెడ్డి ఈవెంట్స్ ఒక రెడ్డి బాబు, అనపర్తి బాబు రెడ్డి సామాజిక వర్గం సంబంధించింది. ఆదిరెడ్డి పేరు ఉండడం మాత్రాన అన్నీ నా అయిపోవు అని చెప్పాను. ఇది అంతే, చట్టం దాని పని చేసుకుపోతా ఉంది, వాళ్ళ పనులు చేస్తున్నారు. అసలైన సువర్ణ వర్తక సంఘం మాదేనని, తాను ఎన్నికల ద్వారా రిజిస్టర్ బాడీలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని అడప శ్రీహరి అనే వ్యక్తి చెబుతున్న సంఘం 420, ఆయన ఒక 840 అని దానికున్న చట్టబద్ధత ఏంటని శ్రీ సువర్ణ వర్తక సంఘం అధ్యక్షుడు కడియాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక నల్లమంది సందులో ఉన్న రాజేశ్వరి జ్యువెలర్స్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను జమా ఖర్చులు చెప్పటం లేదని ఆరోపిస్తున్న శ్రీహరి సంఘ బైలా చూసుకుంటే అన్ని వాస్తవాలు తెలుస్తాయన్నారు. లెక్కలు కోశాధికారి చెప్తారని, రికార్డులు సెక్రటరీ వద్ద ఉంటాయని, ఈ విషయం కూడా వారికి తెలియకపోవటం దారుణమన్నారు. వర్తకులను భయపెట్టి వారు బంగారం వ్యాపారం చేయకపోయినా సంఘంలో సభ్యులమంటూ సమావేశాల్లో కూర్చోబెడుతున్నారని విమర్శించారు. వారి సంఘానికి ఎటువంటి చట్టబద్ధత లేదని, దీనిపై తాము కోర్టులో కేసు వేశామని, తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, నిజమేంటో తెలుసుకుందామన్నారు. అడప శ్రీహరి జీవితం గురించి అందరికీ తెలుసునని,
సీఎం జగన్ ఫ్రెండ్ అంటూ ఎంత దోచుకున్నారో బయట పెడతామని హెచ్చరించారు. సమావేశంలో కడియాల వరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో మా గురించి వైరు వచ్చి విజయం సాధించిన తర్వాత 2016లో ఈ రిజిస్టర్ చేసిన తర్వాత మొత్తం మా కమిటీ అంతా కూడా ప్రతి 2 సంవత్సరాలు చెప్పుకుంటూ నడపారని వాడు చాలా మంది కొంచెం బాగుంది కదని ఏం చేస్తే వాళ్ళ పిల్లలు మాట్లాడతారండి. దాని మీద కూడా మాట్లాడాలి. సభ్యత్వాలు వసూలుకి వచ్చినప్పుడు వాళ్ళు మీరు కలిసి వాళ్ళు బెదిరించారు. సభ్యత్వాలు వసూలు చేయకుండా రాజమండ్రి సోనా సంఘం రిజిస్టర్డ్ బాడీకి ప్రెసిడెంట్ గా నేను ఉంటానండి. సెక్రటరీ, గౌరవ అధ్యక్షులు మొత్తం మెంబర్స్ తోటి మేము ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. వాళ్ళు చెప్పే సంఘాలు ఫేక్ సంఘాలండి, దానికి నెంబర్లు లేవు. వాళ్ళు చేసేది అన్నీ కూడా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. సంఘాన్ని వాడుకుంటూ సంఘాన్ని డబ్బును దగ్గర పెట్టుకుంటూ ₹1,00,000 సమాధానం చెప్పారంటే 3.5 కోట్లని సమాధానం చెప్పమని సభాపూర్వకంగా చెప్తున్నారు. దానికి కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. దాని మీద మేము కోర్టులో నడుపుతున్నాం. కాబట్టి ఇది సంఘం మాది. ఎవరైనా సరే దీని గురించి వ్యక్తిగతంగా దోషాలు అయితే చేయట్లేదు. వాళ్ళు చేసే తప్పుల్ని మేము ఎండగడుతున్నాం. కాబట్టి ఈ సోదర సంఘం ఒక రోజు లేట్ అవ్వచ్చు, న్యాయపరంగా మాదే అవుతుందని విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. స్థానిక విఎల్పురం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్దలో 48వ గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం భారీ ఎత్తున భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విఎల్పురంలో ఈ ఏడాది నగరంలో అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా పెద్ద ఎత్తున పూజలు, అభిషేకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా టీడీపీ యువ నాయకుడు వాసిరెడ్డి బాబీ పర్యవేక్షణలో సుమారు 15,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో విఎల్పురం ప్రాంతం కోలాహలంగా మారింది. మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా సిట్టింగ్ సౌకర్యం కల్పించారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు సహాయ సహకారాలు అందించారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన భక్తులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మాత్రమే మగవారికి బస్సు పెట్టబడింది. అమ్మా మీకోసం నీళ్లు పెట్టాం. కడుక్కోలో కడగకు అమ్మా. శాఖనా ఖాళీగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా మీ యొక్క వాహనాలు పక్కగా అప్పుడు బాగుంటది. రైట్ పెట్టుకో. ఓటర్ జాబితా సక్రమీకరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పోలింగ్ నామకరణం మార్పులు, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, విలీనం వంటి అంశాలపై డిఆర్ఓ సీతారామమూర్తి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. డిఆర్ఓ సీతారామమూర్తి మాట్లాడుతూ సీఈఓ ఆదేశాల మేరకు ప్రతి నెల నియమితంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ సక్రమమైన ఓటరు జాబితాలను రూపొందించే దిశలో చర్యలు తీసుకోవడం జరుగుతోందని వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 మంది ఓటర్లు ఓటరు నివాసం నుండి 2 కిలోమీటర్ల దూరంలోనే పోలింగ్ బూత్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అనపర్తి నియోజకవర్గ ప్రతినిధులు కుటుంబ సభ్యులందరినీ ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని, అలాగే ఓటరు జాబితా ఇంటి నంబర్ల క్రమంలో ఉండాలని సూచించారని, అందుకు అనుసరించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. అదే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ఏ పోలింగ్ స్టేషన్లో అయితే వాటర్స్గా ఉన్నారో ఆ పోలింగ్ స్టేషన్లో ఉండేటటువంటి వాళ్ళు ఇది మాట్లాడుకోవచ్చు. సో మీరు చెప్పే క్రమంలో సపోజ్ ఒకవేళ ఆ పోలింగ్ స్టేషన్లో వీళ్ళు సగం మంది బయటకు వెళ్ళిపోవడం వల్ల తగ్గిందనుకోండి, ఇంకా నెక్స్ట్ పక్కన ఉండే పోలింగ్ స్టేషన్ నుండి మళ్ళీ ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇదే, ఈ రకంగా చేయమన్నారు. ఈ టిక్ హౌసెస్ అనేది ఒక ప్రాంతం నుండి వచ్చింది కదండి, ఆల్ ఓవర్ ప్రాంతం నుండి ఈ చోటకి ఒక చోటకి వచ్చినాను. నాకు అర్థమైంది. ఈ జరిగిందో లేదో నాకు అర్థమైంది. ఇప్పుడు టిట్కో హౌస్ ఇదే పాఠశాలలో 2007, 2008 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు 16 సంవత్సరాల తర్వాత ఇటీవల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ సందర్భంగా స్కూల్ కి అవసరమైన సదుపాయాల విషయమై అక్కడి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు శనివారం పాఠశాల ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున పాఠశాలకు ఫ్యాన్లు బహుకరించి ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి వీరబాబు, ఎస్కే అహ్మద్ వలి, కె శంకర్, సుభాకర్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.